తెలుగు వన్ ప్రేక్షకులకు యోగాభివందనాలు. ఈరోజు మన కార్యక్రమంలో యోగంలో భాగమైనటువంటి ధ్యాన యోగం గురించి ప్రస్తావించుకుందాం. ధ్యానం అంటే ఈ రోజుల్లో ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్. మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతటా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించి పాపులర్ అయినటువంటి మంచి పదం మెడిటేషన్. అసలు ఈ ధ్యాన ప్రక్రియ ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం ఒక్కసారి ప్రస్తావించుకుంటే, మన ఋషులు, మునులు, తపస్వికులు, దార్శనికులు వారందరూ కూడా ధ్యాన సంపన్నులు అయిన తర్వాత మోక్ష మార్గంలోకి వెళ్ళి ఎన్నో అద్భుతమైన మహిమలను కనుక్కున్నటువంటి సంఘటనలో పురాణ ఇతిహాసాల నుంచి మనం కనుక్కున్నాం. అయితే ధ్యానం నేటి సమకాలీన ప్రపంచానికి ఎలా ఉపయోగపడగలుగుతుంది అనే విషయాన్ని మాత్రం ఇవాళ మనం తెలుసుకుందాం. ధ్యానం సింపుల్గా చేసినప్పటికీ కూడా చక్కని ప్రయోజనం కలిగేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. ధ్యాన ప్రక్రియలో మొట్టమొదట ఎక్కడి నుంచి వచ్చింది అని మనం భావించేటట్లయితే కపిల మహర్షి యొక్క సాంఖ్య దర్శనం, ఆ తర్వాత పతంజలి మహర్షి విరచితమైన అష్టాంగ యోగం నుంచి ఈ ధ్యానం వచ్చింది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అనే 5 అంగాలు బహిర్గత అంగాలైతే ధారణ, ధ్యాన, సమాధి అనే 3 అంతరంగికాలు. ఈ మూడిట్లో భాగంగా ఇవాళ మనం ధ్యానం గురించి ప్రస్తావించుకుందాం. ధ్యానం చేస్తే ఏం కలుగుతుంది, ధ్యానం చేయాల్సిన అవసరం ఎందుకు, మనకి ధ్యానం ఎవరెవరు చేయాలి అనేది మనకి చర్చనీయాంశం. ధ్యానాన్ని సింపుల్గా సాధన చేయాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట ధ్యానం చేయబడేది మనసు కనుక, ఆ మనసు శరీరంలో భాగం కనుక శరీరాన్ని సరళతరం చేసుకోవాలి. అంటే ఒక 15 నిమిషాలు వాకింగ్ చేసిన తర్వాత కానీ, లేకపోతే కాసేపు స్పీడ్ నడక నడిచి వచ్చిన తర్వాత కానీ విశ్రాంతిగా కూర్చొని సుఖభంగిమలో కూర్చొని ఈ ధ్యానాన్ని మనం పాటించాలి. ధ్యానాన్ని పాటించేటప్పుడు చిన్ముద్ర అంటారు. ఇలాంటి చిన్ముద్రలో కానీ ఈ చేత్తో ఇలా ఉంచేసి, పక్కన ఇలా ఉంచేసి సుఖమైనటువంటి భంగిమలో ఇలా కూర్చొని వెన్ను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని మనసుని నాసికాగ్రం మీద అంటే ముక్కు కొన మీద దృష్టి కేంద్రీకరించి శ్వాస గమనాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే 5, 10, 15 నిమిషాల పాటు ఇలా సాధన చేస్తున్నప్పుడు మనసు యొక్క వేవరింగ్ అనేది తగ్గి, ఆలోచనలు తగ్గి ఒక నిర్దిష్టమైనటువంటి ఫోకస్కి, కాన్సన్ట్రేషన్కి రాగలుగుతుంది. ఒక్కసారి మనసు ఏకాగ్రతలోకి వచ్చింది అని అంటే దాన్ని మనం సాధించుకోగలిగితే జీవితంలో మనం ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి కర్తవ్య నిర్వహణ, కర్మ యొక్క దీక్ష ఇవన్నీ కూడా చక్కగా చేయగలము అనే సంగతి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించిన ఒక శ్లోకంలో చెప్తారు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే వైరాగ్యేన చ గృహ్యతే. ఈ ప్రపంచంలో ఉత్కృష్ణ జన్మ ఎత్తినటువంటి మనిషికి, మానవుడికి తన సర్వశక్తులు ఒడ్డి ఏ పని, ఏ కార్యం ఎలా చేయాలనుకున్నప్పటికీ కూడా మానసిక సంసిద్ధత, విషాద రహితం, మానసిక ఉల్లాసం, ఉత్తేజం, ఆత్మస్థైర్యం ఉంటేనే అది సాధించగలుగుతారు. అలాంటిది యోగం ద్వారా, ధ్యానం ద్వారా అది సాధ్యమవుతుంది. యోగి అయిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం పట్ల నువ్వు ఖచ్చితంగా బాగా చేయగలిగేటువంటి నేర్పు, ఓర్పు, శక్తి నీకు వస్తుందని చెప్పబడింది ఆ శ్లోకంలో. మనం ధ్యానం చేసేది ఋషులు కావాలనో, తపస్సులు కావాలనో, లేకపోతే ఇంకేదో కావాలని కాదు. ధ్యానం నేటి సామాజిక జీవన శైలిలో అవసరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మనకి. రకరకాల మానసిక ఒత్తిళ్ళు, అనేక రకాల టార్గెట్లు, అనేక రకాలైనటువంటి సంక్షోభాలు, వ్యక్తిపరంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా, రాజ్యాంగ పరంగా రకరకాల సంక్షోభాలు మనం ఎదుర్కొంటున్నాం. వీటన్నిటినీ ప్రతిరోజు కూడా సంభాళించుకొని మన జీవితానికి అనుగుణమయ్యేటట్టుగా ఉన్నంతలో నేర్పుగాను, హాయిగాను, ప్రశాంతంగాను జీవించగలగాలి అంటే తప్పకుండా ధ్యానం నేర్చుకోవటం అవసరం. అది అంత పెద్ద కష్టమైందేం కాదు. ఎవరు చేయాలి ధ్యానం అనేది కొంత ప్రశ్నార్థకం అవుతుంది.
9 సంవత్సరాల దగ్గర నుంచి 90 సంవత్సరాల ముదుసలి వరకు కూడా ఎవరైనా ధ్యానం చేయవచ్చు. ధ్యానం చేయాల్సి వచ్చినప్పుడు పాటించాల్సినటువంటి కొద్ది నియమాలు, పట్టింపులు, పద్ధతులు ఏంటనేది మనం ఇవాళ విశ్లేషించుకుందాం. కపిలయోగ శాస్త్రంలో ఇప్పటి కాలానికి సంబంధించినటువంటి పద్ధతులు నిర్వహించబడేటట్లుగా ఫ్రీ మైండ్ మెడిటేషన్ అనే ఫార్ములాని మనం తీసుకుందాం. అంటే మనసుని ఫ్రీ చేయటం, ప్రశాంతత పరచటం, ఏకాగ్రతలోకి తీసుకెళ్ళగలగటం, ఇది ధ్యానం యొక్క లక్ష్యం. ముందుగా ధ్యానం చేయాల్సి వచ్చినప్పుడు మనసు ఫ్రీగా ఉండాలి కనుక కొంత నడక, కొంచెం వార్మప్ ఎక్సర్సైజులు చేసిన తర్వాత ధ్యానాన్ని ప్రారంభించాలి. వార్మప్స్ ఎలా అంటే చేతులు ఇలా తీసుకున్న పర్వతాసనం లాంటివి 5-6 సార్లు, లేదు చేతులు పక్కల నుంచి తీసుకొని ఇలా పక్కకి స్ట్రెచ్ చేస్తూ, బాడీని బాగా స్ట్రెచ్ చేస్తూ, అంటే సరళతరం చేయటం ద్వారా ఎక్కువసేపు కూర్చోగలిగేటట్టు, మనసు నిమగ్నం కాగలిగేటట్టు అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో హార్డ్ ఎక్సర్సైజ్ ఏ పాటికి చేయకూడదు. అట్లాగే భుజాలు పైకి కిందకి అట్లా అంటాం. ఓకే, అట్లా నెక్ని కూడా వెనక్కి ముందుకు అంటాం, సైడ్స్. ఇప్పుడు శరీరం వార్మప్ చేసిన తర్వాత కొంచెం సరళత్వం వచ్చింది. ఆ తర్వాత ఏం కావాలి? ఏమీ ఆలోచించకూడదు, కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి అని అనుకున్నప్పుడు ఆలోచనల పర్సంటేజ్ ఇంకా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అందుకనే శ్వాసని నెమ్మది చేయటం కోసం నాడీ శోధన ప్రాణాయామం స్లోగా చేయాలి. అది ఎలా చేయాలి అంటే, ఎడం చెయ్యి ఈ ముద్రలో ఉంచుకొని కుడి చెయ్యిని నాసికాగ్ర ముద్రలో ఉంచి ఎడమ ముక్కు నుంచి శ్వాసను నెమ్మదిగా తీసుకోవాలి. అలా తీసుకొని 3 సెకండ్ల తర్వాత 5 సెకండ్ల పాటు నిలపాలి. మళ్ళీ రెండో వైపు ముక్కు నుంచి 6 సెకండ్ల కాలంలో నెమ్మదిగా విడిచిపెట్టాలి. ఈ రేషియో కొంచెం కుడి ఎడంగా అయినా పర్వాలేదు, కానీ నెమ్మదిగా తీసుకోవటం, నిలకడగా శ్వాసను అట్టిపెట్టడం, అంటే శ్వాసను కుంభించటం, మళ్ళీ నింపాదిగా శ్వాసను విడిచిపెట్టడం, ఇట్లా ఈ వైపు నుంచి ఈ వైపుకి 24 సార్లు కానీ 16 సార్లు కానీ చేయాలి. అప్పుడు అలా చేసిన తర్వాత ఏమవుతుందంటే, ఇక్కడ ఉండేటువంటి ఆగ్నేయ చక్ర, ఈ సహస్రార చక్ర, ఈ రెంటికి శ్వాస గమనంలో వెళ్ళేటువంటి మార్పులో మంచి తేడా వచ్చి ఆ వాయు ప్రకంపన ద్వారా వచ్చేటువంటి చంచలత్వం తగ్గి నిశ్చలత్వం అనేది ఏర్పడుతుంది. ఈ నిశ్చలత్వం ఏర్పడటం ద్వారా మనసు కుదుటపడుతుంది. ఆ తర్వాత అంతకంటే కుదుటపడటం కోసం ఒక్కసారి ప్రాణాయామం చేసిన తర్వాత ధారణ చేయాలి. ధారణ అంటే తదేక దృష్టితో ఎదురుగా ఉండేటువంటి చిత్రపటం వైపు కానీ, సద్గుణ ధ్యానం అంటారు, ఒక బొమ్మ వైపు కానీ అలాగే కన్ను ఆర్పకుండా తిలకించాలి. మళ్ళీ అట్లా కళ్ళు మూసుకొని సింపుల్గా ఒక 10 శ్వాసలు లేకపోతే 15 శ్వాసల వరకు కూడా షణ్ముఖ ముద్రని పాటించాలి. షణ్ముఖ ముద్ర అంటే మనం మన ఆలోచన పరంపర పక్కకి వెళ్ళటానికి దారి తీసేటువంటి పరిస్థితి వినటం, కనటం, బోత్ హియరింగ్ అండ్ సీయింగ్, విజువలైజింగ్, ఈ రెంటిని కానీ స్టాప్ చేయటం అనేదాన్ని షణ్ముఖ ముద్ర అంటారు. చెవుల్ని ఇలా మూసేసి బొట్టన వేలుతో ఇలా 3 వేళ్ళని ఇలా ఉంచేసి ఈ 2 వేళ్ళని ఇలా ఉంచాలి. ఇది షణ్ముఖ ముద్ర. అంటే కంటి చుట్టూ కంప్లీట్గా డార్క్నెస్ని క్రియేట్ చేయాలి. ఇలా 10 నుంచి 15 శ్వాసలు తీసుకోవాలి. సాధారణంగా 15 శ్వాసలు తీసుకున్న తర్వాత ఒక్కొక్క చెయ్యిని మాత్రం నెమ్మదిగా విడిచిపెట్టి చేతుల్ని సమాంతరంగా ప్రశాంతంగా ఉంచాలి. ఎక్కడ భుజాలు కానీ కాళ్ళు కానీ చేతులు కానీ ముద్రలో ఉండకుండా ప్రశాంతంగా ఉంచి కళ్ళు అలాగే మూసుకొని ఉండాలి. ఈ పరిస్థితిలో చెవుల్ని, కంటిని రెంటిని మూయటం ద్వారా అంతర్గత ప్రశాంతత ఏర్పడి మనసు అంతర్గత ప్రయాణానికి దోహదపడుతుంది. మానసికంగా ఉండేటువంటి అలజడులు కానీ, యావగేషన్స్ కానీ ఇలాంటి ఏమి అన్నీ కూడా తగ్గి మనసు కుదుటపడుతుంది. ఆ కుదుటపడ్డ మనసు తర్వాత ఎడమ చేయిని కింద ఉంచి కుడి చేయిని పైన ఉంచి ధ్యాన ముద్ర అంటాం దీన్ని. ఇది గౌతమ బుద్ధుని ముద్ర. ఈ ముద్రలో ప్రశాంతంగా అలాగే నిలకడగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఈ నిలకడ సమయంలో సాత్వికమైనటువంటి సంగీతాన్ని, వయలిన్ కానివ్వండి, ఫ్లూట్ కానివ్వండి, చిన్నగా స్లోగా ప్రశాంతంగా స్వాంతన కలిగించే సంగీతాన్ని బ్యాక్గ్రౌండ్లో ఉంచుకోవచ్చును. ఎందుకంటే పరధ్యానంగా వెళ్ళేటువంటి మన మనసు ఇంకొక దారికి మళ్లించకుండా ఉండటం కోసం ఒక సెకండ్ ట్రాక్గా
ఆ స్లో మ్యూజిక్ ఉపకరిస్తుంది ప్రాథమిక దశలో. ఇలా 5 నుంచి 10 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత నెమ్మదిగా ముద్రని పక్కన ఉంచేసి చేతులు మళ్ళీ నింపాతిగా చేతులు బాగా పైకి తీసుకొని ఫింగర్స్ని కూడా బాగా స్ట్రెచ్ చేస్తూ మళ్ళీ చేతులను పక్కకు తీసుకొని కళ్ళు తెరిచి ఉంచాలి. మన జీవితంలో రకరకాల అలవాట్లు అభ్యాసం కొద్దీ వచ్చి చేరినవి మాత్రమే. ఈ ధ్యానాన్ని కూడా మనం స్నానం చేసిన తర్వాత మంచి వెంటిలేషన్గా ఉండేటువంటి మంచి వాతావరణంలో మనం కూర్చొని ఏకాంతంగా కానీ ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రూప్తో కానీ చక్కగా కూర్చొని తూర్పు ముఖంగాను లేకపోతే ఉత్తరముఖంగాను మనం కూర్చొని ధ్యానం చేసేటట్లయితే నిర్దిష్టమైన సమయంలో ధ్యానం చేయటం అలవాటు పడితే ధ్యానం కూడా మన మనసుకు ఒక కల్చర్గా అలవాటు పడుతుంది. తద్వారా ధ్యానం చేయటం చాలా సులభం అనిపిస్తుంది. ధ్యానం చేయటం అంటే మనల్ని మనం మర్చిపోవటం కాదు, మనల్ని కేవలం ప్రశాంతంగా ఉంచటమే కాదు, దేహం నుంచి మనసు నుంచి ఆత్మ వైపు అంతర్గత ప్రయాణం చేయటం ధ్యానం. దీని ద్వారా మామూలుగా ఋషులు మునులు గొప్ప గొప్ప వాళ్లే కాకుండా అతి సాధారణమైన మనిషి కూడా సుదీర్ఘకాలం పాటు ధ్యానం చేసిన తర్వాత, అంటే కేవలం 5 నుంచి 6, 10 వారాల వరకు కూడా ధ్యానం చేసిన తర్వాత మానసికంగా ఎంతో ప్రశాంతత వస్తుంది, పరివర్తన కలుగుతుంది. మన అలవాట్లు, మన చేష్టలు, మన అవలక్షణాలు ఇతరుల చేత మార్పించబడటానికి ఎప్పుడూ మనం వ్యతిరేకిస్తుంటాం. అది జీవితాంతం కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ ధ్యానం చేసిన తర్వాత మన నాడీమండల వ్యవస్థ పూర్తిగా ప్రశాంతపడి మన మనసు పరిశుభ్రపడి ఆత్మశుద్ధి ఏర్పడుతుంది. తద్వారా ఏంటంటే ఎలా ఆలోచించాలి, ఏమి ఆలోచించాలి, ఎలా తీర్పుగా ఉండాలి అనే సంగతి కూడా మనకు అలవడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఇటువంటి స్పీడ్ యుగంలో, వేగ జీవితంలో రోగాల మయం కాకుండా ఉండాలంటే ఆసనాలు ప్రాణాయామంతో పాటు అవి చేయగలిగిన వాళ్ళు, చేయలేని వాళ్ళు కూడా ధ్యాన ప్రక్రియను మాత్రం పాటించేటట్లయితే తదనుగుణమైన ఫలితాలని, అంటే ఇన్స్టెంట్ బెనిఫిట్స్ని చక్కగా పొందగలుగుతారు. వాటిలో నెంబర్ 1 ఏంటంటే గుండె యొక్క నాడీ స్పందన చక్కగా ఉంటుంది, బీపీ కంట్రోల్ కాగలుగుతుంది. అట్లాగే మీ పిట్యూటరీ గ్లాండ్ చక్కగా ఫంక్షన్ చేస్తుంది. థైరాయిడ్ గ్లాండ్తో సహా మిగతా అడ్రినల్ గ్లాండ్స్ వైపు కూడా దాని యొక్క ఫంక్షనింగ్, గ్రంథి యొక్క ఫంక్షనింగ్ సక్రమంగా జరుగుతుంది. మనసే దేహానికి రాజు గనక మనసుని చిత్తాన్ని ప్రశాంతంగా ఉంచగలిగితే లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి కూడా ఎంతో కొంత ప్రశాంతపడతాయి, ప్రేవులతో సహా కూడా. అంతేకాదు మనకు వచ్చేటువంటి ఆలోచన స్రవంతి పక్కదారులు పట్టనేయకుండా, పెడదారులు పట్టనివ్వకుండా, మన జీవితంలో అత్యాశకి, నిరాశకి, పేరాశకి దారితీయనీయకుండా మనం ఎలా ఉండాలో అలా ఉండగలిగేటట్టు మన మేధాశక్తి, మన తెలివితేటలు, మన విద్య, మన బుద్ధి, మన వృత్తి, వీటన్నిటి పట్ల కూడా నిబద్ధత అనేది వచ్చేటట్లు చేస్తుంది. ఎవరితో చెప్పించుకునే అవసరం లేకుండానే ఇది కలుగుతుంది. ఆసనాలు ప్రాణాయామం చేయడానికైతే గురు మార్గం అనేది అవసరం. కానీ ధ్యానం చేసేటప్పుడు కూడా గురు మార్గం అవసరమే. కానీ ధ్యానం చేస్తున్న ప్రతిసారి ఏ గురువు దగ్గర ఉండని అవసరం లేదు. ఆది శంకరాచార్య చెప్పినట్టుగా మన మనసుని, మన ఆత్మని మనం గురువుగా చేసుకునేటట్లయితే అదే మనల్ని గురువుగా నిర్దేశిస్తుంది, ఎలా చేయాలో మనకు చెప్పగలుగుతుంది. అయితే ఇతరుల వల్ల మనకు వచ్చేటువంటి నష్టం కానీ పెడమార్గం కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇతరులు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత సహచరులైనా, ఎంత మిత్రులైనా, ఎంతటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన జీవితాన్ని, మన జీవితంలో వచ్చే మార్పుల్ని కొద్ది కాలం మాత్రమే శాసించగలరు. కానీ ధ్యాన మార్గం ద్వారా నీలో వచ్చేటువంటి మార్పుని నిన్ను నువ్వుగా, నీకు నువ్వు గురువుగా జీవితాంతం కూడా శాసించగలిగేటువంటి అవకాశం, శ్వాస ఉన్నంత వరకు కూడా హాయిగా నిబద్ధతగా చక్కని జీవితాన్ని, 12 జీవితాన్ని గడిపే అవకాశం ధ్యాన మార్గం ద్వారా ఉంది. ఇది మన వేదశాస్త్రాల్లోనూ యోగంలోనూ చెప్పటమే కాదు, ఈనాడు దైనందిన జీవితంలో ఎంతోమంది దాన్ని పాటించి ప్రయోగం చేసి ఫలితాలను ఎంతో పొందుతున్నారు. అయితే ధ్యానం కుదరనప్పుడు ఏం చేయాలి? అది పెద్ద సమస్య. ఇలా కూర్చుంటాం, మనసులో పరిపరి విధాల ఆలోచనలు వస్తుంటాయి, ఏం చేయాలో తెలియదు. మనల్ని మించి రకరకాల నెగిటివ్ ఆలోచనలు మనలో వస్తున్నాయంటే ఆ సంఘటనల పట్ల మనకి అవగాహన లేదు. అందువల్ల మనం మానసికంగా ముందు కౌన్సిలింగ్ చేయబడాలి.
అంటే మీకు నచ్చిన మీ సమీపంలో ఉన్న మీరు చెంత చేరినటువంటి గురువు దగ్గర ఈ కౌన్సిలింగ్ అనేది జరగాలి. ఈ స్వాంతన జరిగిన తర్వాత మనసు కుదుటపడుతుంది. మన సమస్యలు సంఘర్షణల పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. అవగాహనకు వచ్చిన తర్వాత అది తేలిక పడుతుంది. ఆ తర్వాత మీరు ప్రశాంతంగా ధ్యానం చేస్తే ప్రతిరోజు విరిచినటువంటి పుష్పం మాదిరిగా మీ మనసు ఎన్నో అకలావికలమైనటువంటి ఆలోచన పరిధుల నుంచి బయటపడి విశ్రాంతిగా ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఆధ్యాత్మిక పురోగతికి ఇది బాగా దారితీస్తుంది. మనం ఆహారం మంచి తింటే జీర్ణక్రియ, కండరాలు, శరీరం బలపడుతుంది అంటాం. అట్లాగే మంచి పుస్తకాలు చదివితే మెదడు ద్వారా జ్ఞానం బలపడుతుందని అంటాం. కానీ ధ్యానం చేయటం ద్వారా మన మనసు పునీతం అవటం కాకుండా ఆత్మకి బలాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంకేతంగా ఇది మారగలుగుతుంది. ప్రపంచం అంతా రుజువు కాబడినటువంటి గొప్ప సత్యం. బౌద్ధుడి దగ్గర నుంచి అందరూ యోగశాస్త్రం దగ్గర నుంచి కూడా ఉన్నటువంటి ఈ మెడిటేషన్ని ఫ్రీ మైండ్ చేసుకోవటం కోసం మన దైనందిన జీవితంలో తప్పగా పాటిద్దాం, అనుసరిద్దాం, ఆచరిద్దాం, అందరికీ ఆదర్శంగా ఉందాం. ఇది కుటుంబ పరంపరంగా రావటం ద్వారా పిల్లల్లో మంచి క్రమశిక్షణ సొంతంగా అలవడుతుంది. పెద్దవాళ్ళలో మంచి పరివర్తన రాగలుగుతుంది. సో అతి పెద్దవాళ్ళలో వయోవృద్ధుల్లో కూడా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతన రాగలుగుతాయి. కాబట్టి సమాజంలో ఉండేటువంటి అన్ని రాగద్వేషాలకి, పోటాపోటీలకి, విద్వేషాలకి, వీటన్నిటికీ కూడా చక్కని సమాధానం, సాంకేతిక సమాధానం, ఆధ్యాత్మిక సమాధానం ధ్యానం. అదే ఫ్రీ మైండ్ మెడిటేషన్. సరే, ధ్యానం చాలా బాగుంటుంది. అందరూ హాయిగా ఆచరించవచ్చు. గురు మార్గంలో కొంత నేర్చుకోవచ్చు. స్వీయ సాధనతో పురోగతి సాధించవచ్చు. ధ్యానం చేసేటప్పుడు సుఖాసనం అంటే కుర్చీలో కూర్చొని కూడా ధ్యానం చేయవచ్చు. ధ్యానం చేస్తున్నంత వరకు కుర్చీలో కూర్చున్నాం కదా అని చెప్పేసి నిద్రకు ఉపక్రమించకూడదు. వెల్లికల పడుకొని ధ్యానం చేయకూడదు. ప్రశాంతాసనం చేయొచ్చు, యోగ నిద్ర చేయొచ్చు. అయితే ఇంకొక సంఘటన కూడా ఉంది. ధ్యానం ఎప్పుడు చేయకూడదు? ఒక ఉద్రిక్తమైన పరిస్థితి నుంచి, ఒక దుఃఖం నుంచి, ఒక విషాదం నుంచి, ఒక కోపోద్రిక్తమైనటువంటి వాతావరణంలో మన మీద మనకే వైరాగ్యం పుట్టేటువంటి స్థితిలో శరీరం అలసిపోయి కానీ, మనసు ఉద్విగ్నానికి గురై కానీ ఉన్నప్పుడు ధ్యానం వెంటనే చేస్తే ఉపయోగపడుతుందా? మీరు ఇన్స్టెంట్గా ఉపయోగపడుతుందని అంటున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ మనిషి వెంటనే స్నానం చేసి ఆ తర్వాత సుఖకరమైనటువంటి దుస్తులు ధరించి సింపుల్గా ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని, అంటే దీర్ఘ శ్వాసల్ని, ప్రాణాయామం అంటే ఏమీ చేయనక్కర్లేదు, మిగతా వాటిని సంపూర్ణ శ్వాసలు అనేవి కంప్లీట్గా ఒక 20 వరకు బాగా తీసుకొని శ్వాస యొక్క లయ మామూలు స్థాయికి వచ్చిన తర్వాత తిరిగి కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసేటట్లయితే ఆ ఉద్రిక్త పరిస్థితి దగ్గర నుంచి ఎంతో ఊరట వస్తుంది, ప్రశాంతత వస్తుంది. ఎలాంటి అపసవ్యమైనటువంటి ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా దానిని మనం పాజిటివ్గా తీసుకొని ప్రతి దుస్సంఘటన తర్వాత, ప్రతి విచారం తర్వాత కూడా ఆ తర్వాత సంఘటన మనం పాజిటివ్గా ఆలోచిస్తే అంతకంటే మంచిగా మారగలదు. బుద్ధుడు చెప్పిన విషయం అదే. జీవితంలో ప్రతి సంఘటన కూడా మనం మలుచుకుంటే ఇంకా అంతకంటే బెటర్గా మార్పుకి తిరిగి రాగలదు. మలుచుకోకుండా కుంగిపోయి కృషించిపోయేటట్లయితే ఇంతకంటే దిగజారిపోయే సందర్భం కూడా మనకు ఉంటుంది. వాతావరణం మారినా, మనసు మారినా, వ్యక్తులు మారినా, సంబంధ బాంధవ్యాలు మారినా, సంఘటనలు వేరే చోట చోటు చేసుకున్నా వీటన్నిటికీ ఎప్పుడు కూడా మనిషి జీవితంలో అవకాశం ఉంది. ఎందుకంటే మానవ జన్మ ఉత్కృష్టమైంది. ఈ మస్తిష్కంలో ఉన్నటువంటి పాజిటివ్గా ఆలోచించగలిగేటువంటి అవకాశం ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. పూజలు చేయటం పుణ్యం కోసం అంటాం, కానీ ధ్యానం చేయటం మాత్రం ఆత్మ పరివర్తన కోసం అని ఆది శంకరాచార్య, గౌతమ బుద్ధుడు కూడా ప్రవచించిన విషయాలు. అవి ఆనాటికి ఈనాటికి ఏనాటికి కూడా మానవ జాతికి వర్తిస్తాయి అని చెప్పి మనవి చేస్తున్నాను. కపిలయోగ మధుమేహ నియంత్రణకి ఎలా ఉపకరిస్తుంది అనే విషయాన్ని ప్రస్తావించుకుందాం.